హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్ఫాస్ హోమ్. ఈరోజు ఎండ్రకాయలు తెచ్చారండి. ఎండ్రకాయలు ఫ్రై చూద్దామండి. ఇది కట్ చేసి ఎట్లా తోమాలనేది చూద్దాము. ఎట్లా పాకిపోతా ఉందో చూడండి. అది నాకు ఈ మధ్య కొద్దిగా హెల్త్ బాగాలేదు కదా, కాళ్ళు ఇరిగి 3 months అయిపోయింది. ఇప్పుడు అడుగు పెడుతున్నాను ఫ్రెండ్స్, బుడి అడుగుల్లాగా. అది కాల్షియం ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఇవి తెచ్చారు. అవి కట్ చేసి తోమేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అది చూడండి ఎట్లా కట్ చేస్తున్నారు మా పిల్లలు ఇద్దరు. ఇరువైపులు కూర్చొని కట్ చేస్తూ ఉన్నారు. అది చేతిలో నుంచి జారిపోద్ది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కింద పడిపోద్ది. మా పాప అయితే భయపడి కాళ్ళు పైకి పెట్టేసుకుంటుంది, కేకలు పెట్టేది. అది చూడండి ఎట్లా వెళ్ళిపోయిందో సరమని. అవి కానీ పట్టేసిందంటే రక్తం వచ్చింది దాకా వదలదు ఫ్రెండ్స్. అది చూడండి ఎట్లా పెట్టిందో పైన కాళ్ళు. ఎట్లా ఇవన్నీ బాగా తోమి శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఇవి స్టవ్ వెలిగించేసి ఒక బాండిల్ పెట్టేసి 4 tablespoons ఆయిల్ వేయాలా. ఇవి చూసి లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లేట్ అయిన వీడియోస్ 3 months నుంచి పెట్టట్లేదు. బాగా నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డలు వేసేసాను ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు వేసిన తర్వాత దోరగా వేయించాలి. అవి దోరగా అయినాయి చూడండి ఫ్రెండ్స్. బాగా కలిపి టొమాటోస్ వేయాలి. టమాటోస్ ఒకరవ పడిన దాకా ఫ్రై చేయాలి. అవి బాగా కొత్తిమీర బాగా వేసి కలపాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసి అయితే ఈ ఫ్రైకి ఏంటంటే నూనె ఎక్కువ పడ్డది ఫ్రెండ్స్. మసాలా అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొబ్బరి పేస్ట్, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పౌడర్ వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయిందాక దోరగా బాగా వేయించాలి ఫ్రెండ్స్. బాగా ఎర్రగా నూనె పైన తేలద్ది అప్పుడు దాకా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఉప్పు వేయాలా టేస్ట్కి తగినట్టు వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా తేలిందో నూనె. అప్పుడు ఈ ఎండ్రకాయలు ఉడకబెట్టుకున్నాం కదా, అవి ఎత్తి వేసేయాలి ఫ్రెండ్స్.